హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించి ప్రతిరోజు మీకు ఎగ్జామ్లో వస్తున్నటువంటి మోడల్స్ మీద నెక్స్ట్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా మీకు ఒక పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ ఇవన్నీ మనకి ఈరోజు ఎగ్జామ్లో అడిగినటువంటి మోడల్స్. ఇవి కంపల్సరీగా ప్రిపేర్ అయిపోండి, నెక్స్ట్ రాయబోతున్న స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పి నేను క్లాస్లోకి అయితే వెళ్తాను. ఎగ్జామ్ సెంటర్ దగ్గర స్టూడెంట్స్ చెప్పిన విషయాలు ఏంటంటే, ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఒరిజినల్ ఐడి అనేది ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ ఓకేనా, వీటిలో ఏదో ఒకటి ఒరిజినల్ తీసుకొని వెళ్తారు. కానీ ఎగ్జామ్ సెంటర్ దగ్గర గుర్తుపెట్టుకోండి, 2 ఒరిజినల్ ఐడీస్ అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్ చెప్పిన విషయం. కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర, మేబీ అన్ని ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర నాకైతే తెలియదు, కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర అయితే ఓకేనా 2 ఒరిజినల్ ప్రూఫ్స్ అనేది అడుగుతున్నారు. వాటిలో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ తీసుకెళ్లారనుకోండి ఒరిజినల్, మీ పాన్ కార్డు జిరాక్స్ అయినా ఓకేనా. ఆధార్ కార్డు ఒరిజినల్, పాన్ కార్డు జిరాక్స్, లేకుంటే 2 ఒరిజినల్ ఉంటే 2 తీసుకెళ్ళినా ఓకే. ఎగ్జామ్ సెంటర్ దగ్గర టెన్షన్ పడకూడదు ఓకేనా, అక్కడ మీరు ఇబ్బంది పడకూడదు అనుకుంటే ఇవి తీసుకెళ్ళండి, 2 తీసుకెళ్ళండి ఓకేనా. ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఓకేనా, ఆల్రెడీ స్టార్టింగ్లో వీడియో చేశాను కదా, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఒరిజినల్ మాత్రం ఒక ఆధారు, తర్వాత పాన్ కార్డు కూడా ఉంటే ఈ 2 తీసుకెళ్ళండి. ఒకవేళ పాన్ లేదనుకుంటే ఆధార్తో పాటు 10th క్లాస్ మార్క్స్ మెమో అన్న తీసుకెళ్ళండి ఓకేనా. అది కూడా లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ మీ యొక్క ఆధారు, ఏవైనా 2 ఒరిజినల్ ఐడి ప్రూఫ్స్ తీసుకెళ్తే మీకు మంచిది. ఎగ్జామ్ సెంటర్ దగ్గర అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి ఓకేనా. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళాక ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళినాక మీకు తంబు తీసుకుంటారు కదా, మీ యొక్క రైట్ తంబు లోపలికి ఎంటర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కోసం తీసుకునేటప్పుడు మీ ఆధార్ నెంబర్కి లాక్ ఉందేమో చెక్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, కొన్ని ఆధార్స్కి లాక్ అనేది ఉంటుందంట ఓకేనా. కొన్ని ఆధార్స్కి అంటే లాక్, మీరు కొంతమంది ఏంటంటే లాక్ పెట్టుకుంటారనమాట, ఆ లాక్ అనేది ఉంటే ఒకసారి వాటిని చెక్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్లో లాక్ ఉంటే వాళ్ళకి అక్కడ ఓపెన్ అంటే మీరు తంబేయగానే అది యాక్సెప్ట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఒకసారి చూసుకొని ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళండి ఓకేనా. ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్. ఇంకొక విషయం ఏంటంటే, ఎగ్జామ్ సెంటర్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, చాలామంది ఎక్కువ స్కోర్ తెచ్చుకునేది ఎలా తెలుసా, అసలు రీజనింగ్లో మనకి చాలా జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ చేసేటటువంటి మెథడ్స్ ఉన్నాయి ఓకేనా. ఆ మెథడ్స్ ఫాలో అయ్యి చాలామంది జస్ట్ కొన్ని నిమిషాల్లోనే ఈ 30 క్వశ్చన్స్ చేసి నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతున్నారు ఓకేనా. ఇక్కడ మనకి ఏదైతే సిరీస్ ఇచ్చారో ఈ సిరీస్ని జనరల్గా చేస్తే ప్రతి లెటర్ని కామన్ అంటే డిఫరెంట్ చూసుకుంటూ ఏ ప్యాటర్న్లో ఉంది చూసుకుంటూ వెళ్ళాలి. అది టైం టేకెన్ ప్రాసెస్. కానీ జస్ట్ సెకండ్లో ఆన్సర్ చేసే పద్ధతి ఏంటంటే, ఆప్షన్స్ చూడాలి. ఆప్షన్స్లో ప్రతి దాంట్లో చివరి చూడండి, ఇక్కడ పి ఉంది, ఇక్కడ వి ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఎం ఉంది. ఒకదానికి అసలు పొంతనే లేదు, అంటే సపరేట్గా ఉన్నాయి. ఇలా ఇచ్చినప్పుడు జస్ట్ ఆ చివరి లెటర్ ఒక్కటి కనుక్కుంటే సరిపోద్ది ఓకేనా. ఇలా ఇచ్చినప్పుడు చివరి లెటర్ ఒక్కటి కనుక్కుంటే ఇలాంటి మోడల్లో జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. అంటే ప్రతి వర్డ్లో చివరి లెటర్ తీసుకోండి. ఫస్ట్ ఎంత, ఇక్కడ 8, హెచ్ అంటే 8, తర్వాత ఇక్కడ సి అంటే 3, ఎక్స్ అంటే 24, ఎస్ అంటే 19. డిఫరెన్స్ చూసుకోండి, -5, దీని డిఫరెన్స్ -5, దీని డిఫరెన్స్ -5, నెక్స్ట్ కూడా -5 రాయాలి. 19 నుంచి 5 తీసేస్తే 14 ఓకేనా. 14 అంటే ఏంటి, లెటర్ ఎన్. ఏ టు జెడ్ వరకు ప్రతి లెటర్కి నెంబరింగ్ అనేది తెలియాలి. తెలుసుకున్న వాళ్ళే స్కోర్ ఎక్కువ చేసుకోగలుగుతారు, లేకుంటే వీటి మీదే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ స్కోర్ అంతా పోతుంది, గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఎన్, ఈ 4 ఆప్షన్స్లో చివరి లెటర్ ఎన్ ఎక్కడ ఉంది, ఓన్లీ ఆప్షన్ బిలోనే ఉంది కదా. ఇక రిమైనింగ్ 3 కూడా క్యూఆర్ పి కూడా చెయ్యాలా, చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎన్ చివరి వచ్చింది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చెయ్యండి, తక్కువ టైంలో మీరు క్వశ్చన్స్ అన్నీ చేయగలుగుతారు. ఇలా ఆలోచించండి. ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసేవాళ్ళు ఒకవేళ తెలియకపోతే ఇలా ఆలోచించండి, ఇలా ట్రై చేయండి, ఈజీగా స్కోర్ వస్తుంది ఓకేనా. అంటే తక్కువ టైంలోనే క్వశ్చన్స్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 91 + 13 - 8 × 37 / 44 = క్వశ్చన్ మార్క్. మనకి రీప్లేస్ చేయాలి. ప్లస్లో డివైడెడ్ బై, ఇంటూ ప్లేస్లో మైనస్, డివైడెడ్ బై ప్లేస్లో ప్లస్, ఈ విధంగా రీప్లేస్ చేయాలి. చేసి ఈక్వేషన్ చేయాలి. 91 అండ్ ప్లస్ అంటే ఏంటండి, ప్లస్ అంటే డివైడెడ్ బై తర్వాత 13
మైనస్ అంటే ఏంటి? ఇంటూ 8 అండ్ ఇంటూ అంటే -37 అండ్ డివైడెడ్ బై అంటే ప్లస్ అనమాట. ఇక సాల్వ్ చేయండి. 13 ఒకట్లు 13 ఏళ్ళు, 7 8 అంతా 56. తర్వాత -37 + 44, 44లోంచి 37 తీసేస్తే +7 అంతే కదా. 56 + 7 ఎంత? 63. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. తర్వాత చూడండి 38 172 314, 42 176 318 ఈ విధంగా ఇచ్చారన్నమాట. ఇచ్చినటువంటి 2 సెట్స్, ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్కి సంబంధించిన 2 సెట్స్ని ఎలా ఉన్నాయో అదే ఆర్డర్లో ఈ 4 ఆప్షన్స్లో ఉన్నాయన్నమాట. ఓకేనా. 38 172 314. ఇక్కడ ఇచ్చినటువంటి లాజిక్ ఏంటంటే ఫస్ట్ ఏ 38 ఉందో ఇక్కడ ఆ 38 172లోంచి తీసేశారు. తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 134 అనేది వస్తుంది. ఎంత? 134. ఆ వచ్చినటువంటి విలువకి 10 ప్లస్ యాడ్ చేసి +10 అనేది యాడ్ చేసి దానికి ఈ సెకండ్ విలువ ఉంది కదా, ఆ సెకండ్ విలువని యాడ్ చేస్తే 314 వస్తుంది. ఓకేనా. 314 వస్తుంది. సేమ్ అదే ప్యాటర్న్ దీనికి కూడా చేయండి. 142 నుంచి 176 తీసేస్తే 134, దీనికి మరలా +10 యాడ్ చేస్తే 144 అవుతుంది. అంతే కదా. 134 ఇది 8 అండి. ఓకేనా. 8 యాడ్ చేశారు, మైనస్ చేసి +8 చేసి దానికి ఈ విలువను కలిపితే 314 వచ్చింది. సేమ్ అలాగే 8ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? ప్లస్ తర్వాత 176 కలిపితే మనకి ఎంత వచ్చింది? మనకి ఇక్కడ వచ్చినటువంటి 318 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. అదే ప్యాటర్న్లో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏది ఉంది మీరు చూస్తే ఇక్కడ డైరెక్ట్గా మీకు చెప్తున్నాను. ఆప్షన్ 3 సేమ్ అదే రూలు అప్లై చేస్తే వర్క్ అవుతుంది. చూడండి మనకి 18 ఉందా, 152లోంచి 18 తీసేస్తే 134 ప్లస్ దీనికి 8 కలిపితే ఎంత వస్తుంది మనకి? 142 వస్తుంది. దానికి ఆ సెకండ్ ఏదైతే ఉందో 152 దాన్ని కలపండి, కలిపితే టోటల్గా 294. ఓకేనా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ మోడల్ కూడా ఖచ్చితంగా ఇక్కడ మీకు ఒక్కొక్క మోడల్ చెప్తున్నాను కదా, అలాంటి మోడల్స్ ఒక్కొక్కటి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సిరీస్ వెంటనే ముందు ఒక అక్షరం. ఓకేనా. వెంటనే ముందు ఒక అక్షరం అంటే ముందేంటి మనకి లెటర్ అంట, మరియు వెంటనే తర్వాత ఒక సంఖ్య, తర్వాత ఒక నెంబరు, ముందు లెటరు తర్వాత నెంబరు, మధ్యలో ఏంటి సింబల్ అంట, గుర్తు. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి చూడండి. సింబల్ చూసుకొని ముందు లెటరు, సింబల్ ముందు లెటర్ చూసుకోండి. సింబల్ ముందు లెటరు తర్వాత 6 1, సింబల్ ముందు లెటరు 4 2, సింబల్ ముందు లెటరు 7 3, ఇక్కడ చూడండి 4 అండ్ 5. అంతే కదా, 5 ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ ఏ 5 ఇస్ ద ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ అసలు చూడగానే ఆన్సర్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ చూడండి. స్టేషన్ని UVYVGMP అని మరియు TRIUMPH అనే దాన్ని కోడ్ ఇచ్చారు. హాలిడేని ఆ భాషలో అంటే ఇక్కడ ఏదైతే కోడ్ ఆర్డర్ ఉందో అదే ఆర్డర్లో హాలిడేని ఏ విధంగా రాస్తాం. ఓకేనా. ఇక్కడ కూడా మీకేంటి ప్రతి లెటర్కి సంబంధించినటువంటి నెంబరింగ్ తెలియాలి. ఓకేనా. నెంబరింగ్ తెలిస్తే మీరు కంపేర్ చేసుకొని చేయగలుగుతారు. ఈ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. ఓకేనా. ఇక్కడ ట్రై చేస్తేనే ఎగ్జామ్లో కూడా చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్. QRSTU మరియు V అనే 6 స్నేహితులు ఉత్తరం వైపు చూస్తూ ఒక వరుసలో కూర్చున్నారు. ఈరోజు కూడా ఈ మోడల్ అడిగారు. ఉత్తరం వైపు ఒక లైన్ పజిల్ అనేది అడగడం జరిగింది. అయితే QTకి కుడివైపున 2వ స్థానంలో మరియు Sకి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. ఓకేనా. Q అనేవాడు Tకి కుడివైపున 2వ స్థానం. వాళ్ళు నార్త్ వైపు చూస్తున్నారంటే వాళ్ళకి రైటే ఉంటుంది, లెఫ్టే ఉంటుంది. QTకి కుడివైపున 2వ స్థానం అంటే ఏంటి? T ఇక్కడ తీసుకుంటే దీనికి కుడివైపున 2వ స్థానంలో Q ఉన్నాడు మరియు Q అనేవాడు Sకి ఎడమ వైపున 3వ స్థానంలో ఉన్నాడు. ఓకేనా. Q అనేవాడు Sకి ఎడమ వైపున
మూడో స్థానంలో ఉన్నాడు. 1 2 3 4 5 6 మొత్తం 6 వచ్చేసింది కదా. ఇప్పుడు చూడండి, యు క్యూకి తక్షణ పొరుగువాడు కాదు. యు అనేవాడు ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉన్నాడంటే అంటే ఇక్కడ ఉంటాడు. ఆర్ మరియు వీళ్ళిద్దరి మధ్య ఎవరు కూర్చున్నారు? ఆర్ మరియు యు వీళ్ళిద్దరి మధ్య ఎవరు కూర్చున్నారంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఆరు వి ఉన్నారు కదా. ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ ఆర్ రావచ్చు, ఇక్కడ వి రావచ్చు, లేకపోతే ఇక్కడ వి రావచ్చు, ఇక్కడ ఆర్ రావచ్చు. అది మనకు అవసరం. అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆర్ మరియు యు వీళ్ళిద్దరి మధ్య ఎవరు కూర్చున్నారు అనేది కావాలి. వీళ్ళిద్దరి మధ్య ఎటు ఉన్నా కానీ వీళ్ళిద్దరి మధ్య ఎవరు ఉన్నారు? క్యూ ఉన్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి క్యూ అనమాట. ఓకేనా, అది ఇంపార్టెంట్ మనకి. తర్వాత క్వశ్చన్, ఇచ్చిన సెట్లలో సంఖ్యలు ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉన్నాయో అదే విధంగా సంబంధం ఉన్నటువంటి సంఖ్యల సెట్ను ఎంచుకోండి. 5 25 50 8 64 128. ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ ఇప్పుడు ఒక మోడల్ చూసాం. సేమ్ ఇది ఇంకొక ప్యాటర్న్. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు వెంటనే స్ట్రైక్ అయితే చెయ్యండి. ఒకవేళ స్ట్రైక్ అవ్వకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి, టైం సేవ్ చేసుకోండి. తర్వాత రాగానే ఒక్కోసారి వెంటనే మరలా స్ట్రైక్ అవుతుంది. ఓకేనా, ఒకవేళ స్ట్రైక్ అవ్వకపోతే కూర్చుంటే అది ఎంతసేపు ఉన్నా కానీ మ్యాక్సిమం రాదు, టైం వేస్ట్ అవుతుంది. ఈజీ క్వశ్చన్స్ అన్నీ చేసుకుంటూ వెళ్ళండి. మీకు కొంచెం కష్టంగా టైం తీసుకుంటుంది అనుకున్నవి చివరిలో వచ్చి చేయండి. ఓకేనా, టైం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 5 25 50 ఇక్కడ చూడగానే మనకు ఒక ఆర్డర్ అర్థమవుతుంది. చూడండి, 5 స్క్వేర్ చేస్తే 25 అవుతుంది, ఇంటూ 2 చేస్తే 50 అవుతుంది. సేమ్ అదే రూల్ ఇక్కడ కూడా చేయండి. 8ని స్క్వేర్ చేస్తే 64 అవుతుంది, 64 ఇంటూ 2 చేస్తే 128 వస్తుంది. అంతే కదా. సేమ్ అదే రూల్ ఇక్కడ ఉన్న వాటిలో దేనికి వర్తిస్తుంది అనేది చూస్తే 12 చూడండి, 12 స్క్వేర్ అంటే 144, 144 ఇంటూ 2 అంటే 288. అంతే కదా. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్, తన పాఠశాల నుండి రాహుల్ 35 మీటర్ల నైరుతి దిశలో వెళ్ళాడు. నైరుతి అంటే సౌత్ వెస్ట్ అనమాట. ఇలాంటి క్వశ్చను మీరు ఒక్కొక్క పాయింట్ చదువుకుంటూ డ్రా చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా, 35 మీటర్స్ నైరుతి సౌత్ వెస్ట్. మనకి డైరెక్షన్స్ ఇలా తీసుకుంటే ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సౌత్ వెస్ట్ అంటే ఏంటి? ఇదే కదా, ఈ డైరెక్షన్ కదా. ఇలా వెళ్ళాడు. ఓకేనా, ఎంత? 35. తన పాఠశాల నుండి రాహుల్ 35 మీటర్ల నైరుతి దిశలో వెళ్ళాడు. తర్వాత ఎడమ మలుపు తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగారు. లెఫ్ట్ అంటే ఏంటి? ఇటు సైడే కదా, ఇటు సైడ్ తిరిగారు అనమాట. ఇది 10 మీటర్స్, 10 మీటర్లు వెళ్ళి ఆసుపత్రి చేరుకున్నాడు. ఇది ఆసుపత్రి అనమాట. ఆసుపత్రికి వచ్చాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మరలా ఎడమ వైపు తిరిగి 55 మీటర్లు వెళ్ళి 55 మీటర్లు వెళ్ళారంటే ఇట్లా. ఓకేనా, ఇది 55 మీటర్స్. చివరిగా అతను ఎడమ మలుపు తిరిగి ఇక్కడి నుంచి మరలా ఎడమ మలుపు తిరిగి 10 మీటర్లు ఇలా వెళ్ళాడంట. ఇది 10 మీటర్లు వెళ్ళి ఇంటికి చేరుకున్నాడు. ఇది హోము, ఇది ఆసుపత్రి. అయితే ఇక్కడ అడిగిన క్వశ్చను, ఆసుపత్రి నుండి రాహుల్ ఇల్లు ఏ దిశలో ఉంది? ఆసుపత్రి నుంచి చూస్తే ఇలా చూడాలి కదా. క్రాస్లో చూస్తే మనకేమవుతుంది? ఇక్కడ చూడండి, ఇలా క్రాస్లో చూస్తే ఏ డైరెక్షను? ఇటు నార్త్, ఇటు ఈస్ట్. నార్త్ ఈస్ట్ అనమాట. నార్త్ ఈస్ట్. ఆప్షన్ ఏ ఈశాన్యంలో ఉందన్నమాట ఇల్లు. ఓకేనా, ఈ విధంగా చేయాలి. ఇలాంటి మోడల్ కూడా చూసుకొని వెళ్ళండి. తర్వాత క్వశ్చన్, ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చారు. ఏ రెండు గుర్తుల్ని మారిస్తే 38 వస్తుందో మనం చెయ్యాలి. ఓకేనా, ఫస్ట్ చూడండి, మైనస్ డివైడెడ్ బై మారుద్దాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డివైడెడ్ బై మీద ఫోకస్ చేయమని చెప్పాను. 12 తర్వాత -16 తర్వాత డివైడెడ్ బై 8 ప్లస్ 14 ఇంటూ 2. దీన్ని సాల్వ్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు 38 అయితే అదే ఆన్సర్ అవుతుంది. 1 2 12 నుంచి 2 తీసేస్తే 10. 10 ప్లస్ 14 ఇంటూ 2 అంటే 28. 28 ఒక 10 38. ఓకేనా, ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డివైడెడ్ బై మీద ఫోకస్ చేయండి. తర్వాత చూడండి, ఇక్కడ ABCDEF అనే 6 ఒకే సంవత్సరంలో వేరువేరు నెలల్లో ప్రయాణించారు. ఇక్కడ నెలలు ఇచ్చారు. జనవరి నుంచి నవంబర్ వరకు ఒక ఆర్డర్ అనేది ఉంది. అయితే బి తర్వాత ఎవరూ ప్రయాణించలేదు. ఓకేనా, బి తర్వాత ఎవరూ ప్రయాణించలేదు అంటే బి అనేవాడు నవంబర్లో ఉంటాడు. రాసుకోండి. ఓకేనా, జనవరి అండ్ మార్చ్ ఉంది. మార్చ్, మే,
ఇప్పుడు బిని ఎక్కడ రాసుకోవాలి, నవంబర్లో రాసుకోవాలి, ఇక్కడ రాసుకోవాలి. నేను 2 పాసిబిలిటీస్ తీసుకుంటున్నాను. తర్వాత సి తర్వాత ప్రయాణించాడు, ఎవరు, బి తర్వాత ఎవరూ ప్రయాణించలేదు, అతను అంటే ఎవరు, ఈ బి అనమాట. బి అనేవాడు సి తర్వాత ప్రయాణించాడు, అంటే బి పైన ఎవరున్నారు, సి ఉన్నాడు. సి తర్వాత బి ప్రయాణించడం జరిగింది. ఈ కంటే ముందు ముగ్గురు మాత్రమే ప్రయాణించారు. ఈ కంటే ముందు ముగ్గురు అంటే ఖచ్చితంగా ఈ ఇక్కడ వస్తారు. ఈకి ముందు 1 2 3 ముగ్గురు ఉన్నారు. ఓకేనా. ఎఫ్ తర్వాత ఏ ప్రయాణించాడు, ఎఫ్ తర్వాత ఏ ప్రయాణించాడు, ఇది ఇక్కడ రాసుకున్నాం. మే నెలలో డి ప్రయాణించకపోతే, మే నెలలో డి ప్రయాణించలేదంట. ఒకవేళ ఇక్కడ ప్రయాణించకపోతే అని ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా డి అనేవాడు మే నెలలో ఉండడు. ఓకేనా. మేలో ఉండకపోతే ఇక్కడ చూడండి, ఎఫ్ అనేవాడు ఎఫ్ తర్వాత ఏ ప్రయాణించాడు అంటే ఖచ్చితంగా మనకి ఎఫ్ ఇక్కడ ఉంటుంది. ఎఫ్ తర్వాత ఏ ప్రయాణించడం జరిగింది, డి అనేవాడు ఇక్కడ వస్తాడు. మేలో రాడు కాబట్టి, ఓకేనా, ప్రయాణించలేకపోతే అన్నాడు కాబట్టి మే నెలలో ప్రయాణించింది ఎవరు, మేలో ప్రయాణించింది ఏ అనమాట. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. జాగ్రత్తగా చేయాలి, కొంచెం మిస్టేక్ వచ్చినా టైం వేస్ట్ అవుతుంది, క్వశ్చన్కి ఆన్సరు రాదు. 53, 54, 50, 59, 43 క్వశ్చన్ మార్క్. సేమ్ ఈ క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ చూసుకుంటూ వెళ్ళడమే. 53, 51 అంటే 54 అంటే +1 అండ్ 54, 50 అంటే -4, 50, 15 అంటే +9, 59, 43 అంటే -16. ఇక్కడ గమనిస్తే 1 అంటే 1 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్ అండ్ 16 అంటే 4 స్క్వేర్. కానీ ఇక్కడ ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. నెక్స్ట్ +5 స్క్వేర్ రావాలి. 1 స్క్వేర్ 1 2 3 4 కాబట్టి నెక్స్ట్ 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25 అంటే 43 ఒక 25 కలిపితే ఇది ఒక 8 4 2 6 68 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? ఈ మోడల్స్ అనేది మీరు ఈజీగా చేయగలుగుతారు, కానీ కొన్ని క్వశ్చన్స్ మీరు ఎలా చేయాలనేది చెప్తున్నాను, అదొక్కటి మాత్రం మీరు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 46, 51 డిఫరెన్స్ ఎంత? 46, 51 సేమ్. ఎంత డిఫరెన్సు? 5 అంతే కదా, +5 అనమాట. నెక్స్ట్ 51, 76 డిఫరెన్స్ ఎంత? 25. 76, 201 డిఫరెన్స్ ఎంత? 125. 201, 826 డిఫరెన్స్ ఎంత? 625, 625. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 826 తర్వాత క్వశ్చన్ మార్కులో ఏమొస్తుంది? ఇక్కడ 5, 25, 125, 625 అంటే చూడండి, 5 అంటే ఏంటి? 5 పవర్ 1, 25 అంటే 5 స్క్వేరు, 125 అంటే 5 పవర్ క్యూబు, 625 అంటే 5 పవర్ 4. అర్థమవుతుందా? నెక్స్ట్ 5 పవర్ 5, 5 పవర్ 5 విలువ మీరు చెయ్యాలి. విలువ వచ్చేసరికి 3125. ఈ 3125ని 825 కలపండి. ఎంత? 826, 3125 కలిపితే 1 and 5 9 3951. 3951 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్యాలిక్యులేషన్ పార్ట్లలో ఉంటున్నాయి, జాగ్రత్తగా చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చినటువంటి సిరీస్లో పైన పేర్కొన్న సిరీస్లో మొదటి సగాన్ని తిరగరాస్తే కుడివైపు నుండి 18వ పదానికి కుడివైపున ఉన్నటువంటి 15వ పదం ఎంత? 15వ పదం అనేది కనుక్కోవాలి. ఈ క్వశ్చన్కి అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, మనకి ఏమన్నారు, ఇచ్చినటువంటి సిరీస్లో మొదటి సగభాగం అంటే ఈ సిరీస్లో ఎక్కడో మిడిల్లో ఒక సగం అవుతుంది. ఆ సగభాగాన్ని రివర్స్ చేయాలంట. రివర్స్ చేసిన తర్వాత కుడివైపు నుండి 18వ పదానికి కుడివైపు ఉన్నటువంటి 15వ పదం కనుక్కోవాలి. ఓకేనా. ఆల్రెడీ ఈ మోడల్ మీకు చెప్పాను, రివర్స్ చేసేది చెప్పలేదు. 18వ పదం ఇట్లా మధ్యలో పదానికి దానికి మరలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనుక్కోవడం చెప్పాను. కానీ ఇట్లా రివర్స్ అనేది ఎలా చేయాలంటే గుర్తుపెట్టుకోండి. ఇలా ఇచ్చాడంటే ఒకటి ఆలోచించండి, అది ఈజీగా చేసేటట్టే ఇస్తాడు. ఓకేనా. ఇక్కడ రివర్స్ చేయాలన్నాడు. మనకి ఇక్కడ 18వ పదానికి కుడివైపున ఉన్నటువంటి 15వ పదం, ఇది కుడివైపే ఉంది, ఇది కుడివైపే ఉంది. ఇలా ఇచ్చినప్పుడు ఈ 18లోంచి ఈ 15 తీసేయండి. తీసేస్తే మనకి 3 వస్తుంది. అంటే కుడివైపు నుంచి మూడోది ఎంత? రివర్స్ చేసినాకైనా కానీ కుడివైపుది మూడోది ఎంత అంటే మనకి మిడిల్ ఎక్కడో వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ టీ దగ్గర వచ్చింది అనుకోండి, ఇవన్నీ రివర్స్ చేస్తాం. ఓకేనా.
ఇవన్నీ రివర్స్ చేస్తాం. కానీ కుడివైపు మనం రివర్స్ చేసి ఇదంతా రివర్స్ చేసుకున్నా కానీ కుడివైపు ఏమైనా మారుతాయా? మారవు. అంటే కుడివైపు నుంచి మూడోది ఎంత? 1 2 3 క్యూఏ కదా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కదా క్యూ అనేది. కాబట్టి ఇది మార్చని మార్చకపోని, ఇది డైరెక్ట్గా జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ చేసేటటువంటి ప్రాబ్లం. ఓకేనా. కాకపోతే మీకేంటంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా రివర్స్ చేయాలి. ఓకేనా. సగాన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసినాక రైట్ సైడ్ నుంచి మనకి 18వ పదానికి కుడివైపున ఉన్న 15వ పదం ఎంత, ఈ 18లోంచి 15 తీసేస్తే 3 వస్తుంది. ఆ 3 అనేది కుడి నుంచి కనుక్కోవాలనేది మీకు తెలియాలి. ఓకేనా. తర్వాత క్వశ్చన్ సేమ్, ఇది కూడా సిరీసే. చూడండి, వెంటనే ముందున్నటువంటి ఒక గుర్తు మరియు వెంటనే తర్వాత ఉన్నటువంటి ఒక గుర్తు, సింబలు మధ్యలో అక్షరం. ఓకేనా, అంటే లెటర్. ఈ ఆర్డర్లో ఎన్ని ఉన్నాయో కనుక్కొని ఆన్సర్ చేయాలి. దీనికి కూడా మీరు ఆన్సర్ చేయండి, ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని సీలు ఎఫ్లు, అన్ని జేలు జీలు, కొన్ని జేలు సీలు, అన్ని జేలన్నీ జీలంట, కొన్ని జీలు. ఓకేనా, కొన్ని జీలు సీలంట, కొన్ని జేలు సీలు, కొన్ని సీలు ఏంటి? ఎఫ్లు. ఓకేనా, కొన్ని సీలు ఎఫ్లు. అయితే కంక్లూజన్ చూడండి, కొన్ని సీలు జీలు అన్నాడు, కొన్ని సీలు జీలు, కొన్ని సీలు జీలు అంటే ఈ జీల్లోనే ఈ సి కూడా ఉంది కదా, అంటే కొన్ని అవుతాయి కదా. కాబట్టి ఫస్ట్ది కరెక్ట్ ఆన్సర్. తర్వాత జే కూడా ఎఫ్ కాదు, జే అనేది ఎఫ్ కాదు అంటున్నాడు. జే అనేది ఎక్కడ ఉంది, ఎఫ్ అనేది ఎక్కడ ఉంది, దీనికి అసలు సంబంధమే అంటే రిలేషనే ఇవ్వలేదు. ఎలా చెప్తాం కాదని చెప్పేసి రాంగ్ అనమాట అది. ఓకేనా. నెక్స్ట్, కొన్ని ఎఫ్లు జీలు అన్నాడు, ఎఫ్ ఇక్కడ ఉంది, జీ ఇక్కడ ఉంది, రిలేషన్ లేదు. ఇది కూడా రాంగ్. ఓన్లీ ఒకటి మాత్రమే కరెక్ట్, ఓన్లీ ఒకటి మాత్రమే సరి అయినది. ఓకేనా. ఇక్కడ మీకు ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చాను. ఒక్కొక్క క్వశ్చన్ ఎగ్జామ్లో రెండు క్వశ్చన్స్ వస్తాయి. మీకు ఆల్రెడీ మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించి అనాలిసిస్లో కూడా చెప్పాను. అదేంటంటే ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 ఇట్లా ఒక అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చి ఇక్కడ రైట్ సైడ్ నుంచి రెండో లెటరు, లెఫ్ట్ సైడ్ నుంచి రెండో లెటరు కూడితే ఎంత, మొత్తం ఎంత, లేకుంటే ఇట్లా ఒక అసెండింగ్ ఆర్డర్, లేకుంటే 9 8 తర్వాత 7 6 4 3 అండ్ 2 1 ఈ విధంగా డిసెండింగ్ ఆర్డర్లో తీసుకొని లెఫ్ట్ నుంచి ఫిఫ్త్ నెంబరు ఎంత, ఇలాంటి ఆర్డర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో వస్తున్నాయి. ఒకసారి చూసుకోవాలి. ఇంకొక మోడల్ ఏం అడుగుతున్నారంటే, మనకి అక్కడ ఒక కండిషన్ ఇస్తారు, దాంట్లో ఏబిసి విలువలు సంబంధించిన ఇస్తారు. ఇంకొక కండిషన్ ఇస్తారు, దాంట్లో ఈ డి ఇట్లా ఎఫ్ దీనికి సంబంధించిన కండిషన్ ఇస్తారు. ఈ రెండింటిని కలిపితే మనకు ఒక సర్కిల్ పజిల్ కానీ, ఒక లైన్ పజిల్ కానీ, ఓకేనా, లేకుంటే ఒక బిల్డింగ్ సంబంధించినటువంటి పజిల్ కానీ కంప్లీట్ అవుతుందా లేదా, రెండు కలిపితే మనకి పజిల్ అనేది వస్తుందా లేదా, ఈ మోడల్ కూడా అడుగుతున్నారు. ఒకసారి చూసుకోండి. ఓకేనా. ఇక్కడ చెప్పిన ప్రతి మోడల్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చు. టెన్షన్ పడద్దు. నేను స్టార్టింగ్లో చెప్పాను ఎగ్జామ్కి సంబంధించి కొన్ని విషయాలు, అవి అయితే మైండ్లో ఉంచుకోండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. ఓకేనా. వన్స్ అగైన్ అందరికీ ఆల్ ది బెస్ట్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి. ఇంకోటి ఏంటంటే ఈ పీడిఎఫ్ ఉంది కదా, ఈ పీడిఎఫ్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మన వెబ్సైట్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. వెబ్సైట్కి సంబంధించినటువంటి ఏ అప్డేట్ అయినా కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందుబాటులో అయితే ఉంటాయి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.